హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మా ఊర్లో గంగలని చెప్పింది లేదా, అదే అండి తిరునాల. ఈరోజు మీకు ఈ వీడియో చూపించేస్తానండి. ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే కానీ టెంకాయ పూలు కర్పూరం కడ్డీలు తీసుకునేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకునేసినామండి. అస్సలనే సందే లేదండి. సదుమమ్మ ఎంత బాగుందో చూడండి. మా అమ్మవారు ఎప్పుడు సారి వేరే విగ్రహం పెడతాను, ఈసారి ఎవరో కొత్తగా ముక్కుపొడి చేసుకుని భక్తులు ఎవరైతే తీయించినారంట. ఎంత బాగుంది చూడండి తల్లి. చూస్తా అంటే ఇంకా చూద్దామని అని జనాలు చూడండి, సందే లేదు, పోయేదానికి కూడా దారి కూడా లేదండి. ఆడైతే కన్నా ఎలాగో టెంకాయ కొట్టుకునేసి తల్లికి, పిల్లలు అయితే కన్నా తిరునాళ్ళకి వెళ్ళిపోదామనేసి వెళ్ళిపోయినాడు. ఫస్ట్ అయితే కదా దేవుడి ఫోటోలండి. నేను ఫస్ట్ చూపించిన బాబా గుడి మా సదంలో అండి. నాకు ఇష్టమైన దేవుడు సాయినాథుడు. ఆ తండ్రి ఈ వీడియోని ఫస్ట్ చూపించినానండి. అదైతే ఇంకో రోజు చూపిస్తాను వీడియో. ఆ తర్వాత ఇక్కడైతే టెండి బేర్లు అండి. టెండి బేర్లు చూడండి ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా అందులో చాలా బాగున్నాయి కదండి. ఈ పక్క అయితే ప్రసాదాలు పెడుతున్నారు, ఆ పక్క సైడు పోలేదు. ఇవైతే సంచిపట్లతో బ్యాగ్ చేసినారు చూడండి. హ్యాండ్ బ్యాగులు ఎంత బాగున్నాయో. ఇవి హ్యాండ్ బ్యాగులు ఉన్నాక చేతిలో కూడా పట్టుకోవచ్చు, బాగున్నాయి. ఇవైతే కన్నా క్లిప్లు, కమ్మలు, ఇంకా తర్వాత వడ్డెనలు, నెక్లెస్లు, గాజులు. అవి చూడండి క్లిప్లు బటర్ఫ్లై భలే ఉన్నాయి కదా, అవి బాగున్నాయి కదా. ఇవైతే కన్నా గాజులండి, మట్టి గాజులు ఉన్నాయి, మామూలుగా చేతికి వేసుకునేటివి అవి కూడా ఉన్నాయి. ఇదైతే కన్నా మా వాళ్ళు అంగడి పెట్టినారండి, భలే ఉండలా. ఇవైతే కానీ ఇక్కడ అంతా తీసేస్తున్నా. ఆయన అంటున్నాడు, ఏమ్మా మీ ఇంటిని చూపించేదానికి తీస్తాను అన్న. అవును నాకు చూపిస్తాను అనేసానంటి. సరే తీ బాగుండాయి కదా అనేసాడు. బాగుండాయిలే నా అంగడి అనేసానంటి. ఇక్కడైతే కన్నా అవి చూడండి పైన ఎంత బాగున్నాయి నెక్లెస్లు. ఈ పక్క అయితే ఇంకో అంగడి అండి. అవి అయితే మొత్తం కమ్మలే. ఇవైతే డ్రెస్సుల్లోకి చాలా బాగుంటాయి. శారీస్లోకి అయితే పాపకు పెట్టి చూసినాను, డ్రెస్లోకి అయితే బాగాలేదు, శారీస్లోకి అయితే కన్నా బాగుంటాయండి. ఆ పైన ఉండేటివి డ్రెస్లోకి బాగుంటాయి, కింద ఉండేవి శారీస్లో బాగుంటాయండి. పక్క సైడు అవి అయితే 50 రూపాయలు అంట. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పైన ఉండేటివన్నీ 50 రూపాయలు, కింద వచ్చేసి 20 రూపాయలు అంట. కింద అయితే రబ్బర్ బ్యాండ్స్, చిన్న క్లిప్స్, కమ్మలు చిన్నవండి. ఈ పక్క అయితే కన్నా పాత్రలండి, మనం వంట చేసుకుంటే సామాన్లు, ఆ సామాన్లు 100కి 4 అంట. ఇక్కడైతే ఫ్యాన్ చూడండి, ఎంత బాగా చెప్తాను, చిన్నది గిని. ఇవికైతే కన్నా దేవుడివి. ఈ పక్క పాత్రలు కూడా ఇవి కూడా 100కి 4 అంట అండి. మేమైతే కన్నా సెంటు బాటలు చిన్నవి వచ్చినాయి, అవైతే కన్నా పాప తీసుకునింది. ఇంకోటి అయితే నా ఆపిల్ కాయలాగా వచ్చిండేటివి, అవి పెద్ద పాప తీసుకునింది. మా స్వీటీ నాకేం లేదమ్మా, నీకేస్తే బాగుండ స్వీటీ, ఎందుకు వద్దంటే అన్నీ వాళ్ళకే తీయిచ్చాయి, నాకు వద్దు కానీ అనేసి ఏడుస్తా కూర్చునింది. దానికి మళ్ళీ ఆ తర్వాత చిన్న క్లిప్స్ వస్తాయి, అవి తీయించినానండి. ఇవైతే పింగానివి, అవి వేస్తే కన్నా ఇవైతే బ్లాక్ కలర్ బాగుంటాయి. ఇవి ఒకటి సెట్ తీసుకున్నానండి నేనైతే కన్నా. ఇక్కడైతే కన్నా గెంట్లు ఉన్నాయండి, చిన్నవి భలే ఉన్నాయి. అవైతే నా దగ్గర లేవనేసి అవి ఒక 5 దాకా తీసుకున్నాను. ఇక్కడైతే కన్నా కానిస్టేబుల్ అక్కలు తీసుకుంటా అన్నారు, పోలీసు వాళ్ళైతే కన్నా అప్పుడుతో తీసుకున్నారండి. అవి 2 బుక్కేలేమో తీసుకున్నట్టుంటారు. ఇక్కడ వేరే పిల్లోడైతే కన్నా 2 బుక్కేలు ఇంకోటివేవో రబ్బర్వి తీసుకున్నాడు. నేను కింద ఎల్లో కలర్వి, రెడ్ కలర్వి అవి అయితే కానీ చాలా బాగున్నాయి, అవి తీసుకున్నానండి. ఒక్కోటి వచ్చేసి 150 రూపాయలు అంట జత తీసుకున్నాను. అవే అండి చాలా బాగుండలా. అవైతే ఆయన ప్యాకింగ్ చేసి ఇచ్చేసినాడు. అవి తీసుకున్నాక ఆ పక్క అయితే కన్నా ఇంకా పూలు అయితే కన్నా దండలు వెళ్ళేటివి చాలా బాగున్నాయండి. ఇప్పుడైతే జనాలు కొంచెం తక్కువే, మేము కొంచెం సాయంకాలం కాడ పోయినాము, అప్పుడే ఇంకొంచెం రంగరంగ ముబ్బవుతా వస్తాను చూడండి. మేము వెళ్ళిపోయింది లాస్ట్కి వెళ్ళిపోయినాం. అక్కడే అండి లాస్ట్ మా ఊరికంతా అక్కడి నుంచి ఆటికి తీసుకున్నాము. పిల్లలకి 2 ఐస్ క్రీమ్లు ఇచ్చినామండి. ఐస్ క్రీమ్లు అయితే ఇవి చూడండి లైట్ బెలూన్స్ ఎంత బాగున్నాయో. ఇవైతే కన్నా అదైతే హాట్ వచ్చేసి పింక్ కలర్ ఒకటి తీసుకున్నానండి. ఈ పక్క అంకుల్ చూడండి కొమ్ములు లైట్లు, అవైతే సాయిగాడు నేను తీసుకుంటాను అనేసి వాడు ఇక్కడైతే పాప అయితే కోన్ పెట్టుకున్నారండి. పెద్ద పాప అమ్ములును స్వీటీ ఇద్దరు పెట్టుకున్నారు. పక్కన టైటో వేస్తున్నారు చూడండి. మీ అమ్మ వాళ్ళు అంగడి పెట్టిండేది చూపిస్తా అన్నారు అనుకుంటే మీరు ఏదేదో చూపిస్తున్నారు కదండి అనుకుంటారేమో కదండి. మా అమ్మకి హెల్త్ బాగాలేదండి, అందుకే ఈసారి అంగడి పెట్టలేదు. రేపుసారి ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళది చూపిస్తానండి మీకు. ఈసారికి మాత్రము ఇలా అడ్జస్ట్ అయిపోయినాం. మా అమ్మ అంగడి పెట్టినంటే కానీ అసలు ఇవేమీ కొనాల్సిన అవసరమే లేదండి, వాటిల్లో సగం తెచ్చుకునేసి తింటాం మేమైతే కన్నా. మళ్ళీ ఆడ ఈడ కొనకన్నా మా అమ్మ అయితే కన్నా మళ్ళీ ఇవి ఇచ్చేది కాకుండా మళ్ళీ డబ్బులు కూడా ఎక్స్ట్రా ఇస్తాను. ఈసారి మాకు ఇలా గడిచిపోయిందండి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినానండి. మా ఊర్లో అయితే కన్నా దీలు మోస్తారండి. ఆ వీడియో అది ఎక్కడో మిస్ అయిపోయిందండి.
ఈసారి మాత్రము ఏది కానీ మర్చిపోకుండా ఖచ్చితంగా తీస్తానండి. ఈసారికి మాత్రం ఇలా అడ్జస్ట్ అయిపోండి, ఏమనుకోవద్దండి. మేమైతే పొద్దున్నే 4 గంటలకు లేసి బీపిండితో సలిపిండి చేసుకునేసి అవైతే గన దీపాంతుల్లాగా చేసుకునేసి 3 గుళ్ళకి ఎత్తుకొని వినమండి. ఆ దీవులు కూడా దీపాంతులు కొండెక్కకనే ఎత్తుకొని పోవాలండి. ఆ తల్లికి చెల్లి చేసేసి సాయంత్రం పూట మళ్ళీ వెళ్ళేసి ఆ చీరలు మళ్ళీ సాయంకాలం వెళ్ళి తెచ్చుకునేదండి. ఇక్కడ చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో, చిన్న చిన్న బొమ్మలు, ఇవైతే భలే ఉన్నాయి కదండి. ఆ పక్క అయితే కన ఉయ్యల్లో కూర్చుని ఊగేది రాధాకృష్ణ బొమ్మలు, అవి కూడా బాగున్నాయండి. నేను రాధాకృష్ణ తీసుకోలేదు కానీ ఇంకొకటి బుట్లో వచ్చింది బాబా బొమ్మ అనేసి చిన్నది వచ్చింది బాబాది, అది తీసుకున్నాను ఒకటి. ఈ పక్క పాప ఏడుస్తాను అది కావాలనేసి. ఇక్కడైతే కానీ పిల్లలు కోన్ పెట్టుకునేసి ఇంక పదమ్మ పిన్ని అని అన్నారు. ఇవి కుక్క పిల్లలు చూడండి ఎంత బాగా ఊగుతా ఉన్నాయో. మళ్ళీ ఆ పక్క అయితే కన్నా స్వీట్లన్నీ అప్పుడుతో చేస్తూ ఉంటారు. మిఠాయిలు మేము మైసూర్ పాకు 1/4 కిలో, జాంగ్రీ అయితే కన్నా 6 కిలో తీసుకునేసినామండి. అవి తీసుకునేసి ఈ పక్క బ్యాంగిల్స్ 20 రూపాయలంట. అవి అయితే కన్నా చిన్న పిల్లోళ్ళు అయితే కన్నా తీసుకున్నారండి. అవి అయితే కన్నా ఇవి 2, అవి అయితే కన్నా అవి 2 తీసుకున్నారు. భలే ఉన్నాయండి, ఒక్కొక్కటి వేసుకున్న డ్రెస్సులకు బాగుంటాయి. ఇక్కడైతే ఉల్లగడ్డ చేస్తా అన్నారండి. ఇది ఒక్క ఉల్లగడ్డ వచ్చేసి 50 రూపాయలంట. ఇదైతే కన్నా పాప తీసుకునింది. టేస్ట్ ఏమో చేసి చూస్తానే బాగానే ఉంది కానీ టేస్ట్ అండి ఏం బాగలేదు. ఏదో ఉల్లగడ్డ మీద ఉల్లగడ్డ ఫ్రై చేసి ఉప్పు కారం జల్లుకునేసి తింటే ఎట్లుంటుందో అలా ఉంది. నాకేమో టేస్ట్ ఏమో నచ్చలేదండి. పిల్లలు తీసుకునేసినాక మాకొద్దు అన్నారండి. 50 రూపాయలు బొక్క, గమ్ముగా తినేసేయండి, ఊరికే 50 రూపాయలు వేస్ట్ అయిపోతుంది నెలకి. పిల్లలు తలా కొంచెం నసుకతా తినేసినారు. మీరు ఎప్పుడైనా ఇది తిన్నారండి? టేస్ట్ ఎలా ఉందో చెప్తారా? నాకైతే ఇక్కడ చేయలేదు, మీ పక్కన బాగా చేస్తారని చెప్పండి. ఆ తర్వాత పిల్లలు ఇది పక్కనే జంపింగ్ ఉండదండి, అది ఎగిరేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి అట్లాడుకున్నారు. ఇంక రాండి ముబ్బు అయిపోతుందంటే రాలేదు, ఇంకా కాసేపు ఉండి అట్లాడుకుంటామ్మా అని చెప్పినారు. వీళ్ళకి ఇంకా తనివి తీరినట్లేదండి. ఈ రోజంతా ఇక్కడే కాసేపు గడిపేట్టుగా ఉంటారు. వదిలేస్తే కాసేపు ఆటలాడుకున్నారండి. ఆటలాడుకునేసి ఇంకైతే కనుక ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోయినాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్కొక్క సబ్స్క్రైబర్ మాకు ఒక మోటివేషన్ అండి. మరొక వీడియోలో కలుద్దామండి. ఓకే అండి, బాయ్.